నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము అనంతకాల సర్పదోషము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాటి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వాటి వలన చెడు ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, మంచి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ దోషం పూర్తిగా నివారించబడుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ అనంతకాల సర్పదోషం అంటే మీ రాశి చక్రాన్ని పక్కన పెట్టుకోవాలి, మీ జన్మలగ్నాన్ని పక్కన పెట్టుకొని మీ జన్మలగ్నంలోనే లగ్నంలో అంటే 1వ స్థానంలో 1వ భావంలో రాహు ఉండి 7వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కేతు ఉండి మిగిలినటువంటి గ్రహాలు అన్నీ కూడా ఈ 2 గ్రహాల మధ్య కనుక ఇమిడిపోయి ఉన్నట్లయితే ఆ జాతకులకు అనంతకాల సర్పదోషం ఉన్నట్టుగా మనము ఖచ్చితంగా గుర్తించాలి. ఈ అనంతకాల సర్పదోషానికి ఉండేటటువంటి మరొక పేరు విపరీతమైన కాల సర్పదోషం అని కూడా అంటారు. అంటే దీన్ని విష్ణుకాల సర్పదోషం అని కూడా చెప్తారు. అంటే జాతక చక్రంలో లగ్నము అంటే అర్థం ఏమిటంటే లగ్నం అనేటటువంటిది మన దేహానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు. దీన్ని జ్యోతిష శాస్త్రంలో మొట్టమొదటిగా లగ్నం అంటే తనూభావం అని అంటూ ఉంటారు. అంటే ఇది దేనికి సంబంధించినటువంటిది, మన యొక్క వ్యక్తిత్వానికి, శరీరతత్వానికి, మన ఆలోచన విధానాలకు, వీటన్నిటికీ సంబంధించినటువంటిది. అంటే లగ్నంలో రాహు ఉంటాడు. 7వ స్థానంలో ఎవరుంటారు? కేతు ఉండాలి. 7వ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే ఇది వైవాహిక స్థానంగా, వ్యాపార స్థానంగా దీన్ని పరిణమిస్తూ ఉంటారు. ఎందుకంటే 7వ స్థానం అనేది ముఖ్యంగా వివాహపరమైన విషయాలకు, అలానే వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలకు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి స్థానం. ఈ అనంతకాల సర్పదోషం అనేటటువంటిది ప్రధానంగా కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 2 భావాల మీద, ఒకటి తనుభావం మీద, రెండోది వ్యాపారాల మీద, వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది.